హరిహర వీరమల్లు ఎఫెక్ట్ థియేటర్ల బందుకు వెనుకడుగు. లిక్కర్ ఈ అంశాలపై ఈరోజు మనతో విశ్లేషించడానికి మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. హరిహర వీరమల్లు ఎఫెక్ట్ థియేటర్ల బందుకు వెనుకడుగు. రేపు జూన్ 1 నుంచి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడవాలని చూసేటువంటి మహానుభావులు ఇండస్ట్రీలో ఉన్నారు అని చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎలాంటి మహానుభావులు అంటే అవసరానికి కడుపులో కత్తులు పెట్టుకొని వాటి వేసుకుంటారు. అవసరం తీరిన తర్వాత అదే కత్తి తీసుకొని వెనకమాల వెన్నుపోటు పొడుస్తారు. లేదు అవసరానికి కాళ్ళ మీద పడతారు, అవసరం తీరిన తర్వాత గొంతు కోస్తారు. అటువంటి మహానుభావులు సినిమా ఇండస్ట్రీలో ఒక 2-3 ఉన్నారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఎంతటి దుర్మార్గమైనటువంటి అంశం అని అంటే, హరిహర వీరమల్లు సినిమా రేపు 12వ తారీఖు రిలీజ్ అవుతుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎగ్జిబిటర్స్కి సరైనటువంటి ధరలని షేరింగ్ నిష్పత్తిలో ఇవ్వాలి అని ఒక డిమాండ్ను సృష్టించి, అది వాళ్ళ వైపు నుంచి ఆ డిమాండ్ వచ్చినట్టుగా క్రియేట్ చేసి, వాళ్ళ చేత అడిగినట్లుగా దాని మీద చర్చిద్దామన్నట్లుగా, లేదు మీరు ఒప్పుకోవట్లేదు కావున 1వ తారీఖు నుంచి మేము థియేటర్స్ను మూసివేస్తున్నామని చెప్పని ప్రకటనలు చేపించటం. ఎంతటి దుర్మార్గమైనటువంటి దీనికి ఒడిగట్టారు అని అంటే, వాళ్ళ ఆలోచనలు ఇది సామాన్యంగా జరగల. ఫోన్ చేశారట. ఇక్కడ ఉన్నటువంటి ఒక మహానుభావుడు, ఆయన ఇటీవల కాలంలో సినిమాలకు సంబంధించి చాలా సమస్యలు వస్తే కూడా పరిష్కరించుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈయన అందరికీ ఫోన్ చేసి, అందులో ముఖ్యమైన వాళ్ళు 2-3 ఆయన పర్సనల్గా ఉండేటువంటి వాళ్ళు, మీరు ఈ ఇష్యూని రైజ్ చేయండి, దీని మీద మనం మాట్లాడదాము, ఇష్యూని మనం చర్చిద్దాము దీనికి అని చెప్పని ఈయన చెప్పటం, వాళ్ళని పిలిపించటం. అందులో ఒక 2 చెప్తే వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళని తీసుకొస్తారు కదా, తీసుకొస్తే మీకు ఇది సరైన సమయం, సరే నేను కూడా మాట్లాడతానని చెప్పని వాళ్ళ చేత ఆ డిమాండ్ సృష్టించటం. ఏమైనా పద్ధతి ఉందా? ఏమైనా ఇది ఉందా? అంటే ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారి చేత వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు వస్తే ఆ సమస్యలని వాళ్ళు పరిష్కరించుకున్నారు. సినిమాలకు సంబంధించి టిక్కెట్లు ధరలు పెంచాలంటే వీళ్ళు ఇక్కడి నుంచి లెటర్ పంపించి ఫోన్ చేసి అడిగితే టిక్కెట్లు ధరలు పెంచారు. థియేటర్ల సమస్యలు వస్తే పరిష్కరించారు, గౌరవంగా కూర్చోబెట్టి టీ ఇచ్చి. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇట్లా ఒంగోబెట్టి నుంచోబెట్టి క్యూ లైన్లో వాళ్ళకి అవకాశాలు కల్పించారు, లేదంటే కలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం గౌరవప్రదంగా చేస్తే ఆ గౌరవాన్ని కనీసం నిలబెట్టుకోలేనటువంటి డాష్ 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 ఉన్నారు అని జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులు కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానులు. అట్లాగే ఇండస్ట్రీని అప్పుడు ఇప్పుడు చూసినటువంటి సినిమా ప్రేక్షకులు సైతం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెద్దలందరితో సమావేశమై, మీరందరూ కూడా మీ సమస్యలను పరిష్కరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాను, మీరు ఎప్పుడు వచ్చినా సీఎం గారి సమక్షంలో మీరందరూ కలిసి వస్తే సమావేశం చర్చించుకొని పరిష్కరించుకుందామంటే, దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు అప్పుడు పోయి మళ్ళీ వస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మళ్ళీ రాలేదు. మళ్ళీ ఇంతవరకు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారిని కూడా గౌరవంగా కలిసి మాట్లాడి ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించినటువంటి దాని గురించి అడుగులు వేయలేదు. ఇది ఎంతటి దుర్మార్గం అంటే, ఇక్కడి నుంచి అన్న ఈ సినిమా ఏదైతే థియేటర్స్ మాఫియాని చేతిలో పెట్టుకొని మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారో, ఇక్కడన్నా కూడా అది ఫుల్ స్టాప్ పడే విధంగా ఉండాలి. దానికి ఎక్కడన్నా మంచి రోజులు రావాలి. అదేందోనండి నాకు అర్థం కాదు. ఈ సినిమాలకు సంబంధించినటువంటి అంటే నేను విన్న దాని ప్రకారంగా
ఏదో పెద్ద సినిమాలు చేసే వాళ్ళందరూ కలిపి ఒక టీం అంట. ఆ టీము వాళ్ళు వ్యవస్థని నిర్ణయిస్తారంట. వాళ్ళు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా ఏంది, పెద్ద ఏంది, చిన్న ఏంది, దానికి ఇది ఒక టీం ఏంది, దీన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయటం ఏంటి, ఏంది ఇది? ఆ నలుగురు కన్సర్న్లోని ఇండస్ట్రీ మొత్తం రన్ అవుతున్నది అనేది చిన్న ఒక ఇద్దరికి సంబంధం లేదని తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, ఒక ఇద్దరు పాత్రే క్రియాశీలకంగా వెన్నుపోటు పొడిచే దాంట్లో అది ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచేటువంటి దాంట్లో వాళ్ళు కొంత నిమగ్నమై పనిచేశారని. కొంచెం అటు ఇటు అయితే వీళ్ళకి మామూలుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మామూలుగా తాట తీయరు కదా, మామూలుగా తాట తీయరు. ఆ తాట తీస్తే ఎట్లా ఉండిద్దానంటే అది ఇక నా మాటలకి కూడా అందదు, అట్లా తాట తీస్తారు. కానీ ఇక్కడ ఎందుకో వాళ్ళు సరే ఈరోజు సరే పాపం థియేటర్స్ ఎవరైతే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి అట్లాంటిది ఏమీ లేదు అని అన్నారు. వాళ్ళు అన్నదొకటి కూడా వాస్తవం అయ్యుండొచ్చు. కానీ దీని వెనక ఒక కథ నడిచింది, ఒక కుట్ర జరిగింది, ఒక దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నోటీస్కి వెళ్ళింది. ఆ వ్యక్తి వెనక పొలిటికల్ ఎజెండా ఉందేమోననేటువంటి చర్చ జరుగుతుంది. ఆ వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు అవటం వలన జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ పొలిటికల్గా ఆయన్ని పొలిటికల్గా ఎదుర్కోలేక ఆ వ్యక్తి ద్వారా కొంచెం నువ్వు డిస్టర్బ్ చెయ్యి, నువ్వు డిస్టర్బ్ చేస్తే ఆయన సైడ్ అవుతాడు, ఆయన సైడ్ చేయాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారనే దానికి కూడా కొంత నడుస్తూ ఉంది. అంటే ఇట్లాంటివి చేస్తారు వాళ్ళు. ఎందుకనంటే మనం జనరల్గా రాజకీయాలలోనే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని అనుకుంటాం. అక్కడే కత్తిపోట్లు కూడా బ్యాక్ స్టాపింగ్ అంటే వెన్నుపోట్లు పడవటం అక్కడ చాలా ప్రసిద్ధంగా ఉండిద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ చూసిన తర్వాత వామ్మో, సినిమా ఇండస్ట్రీ అసలు రాజకీయాలు పనికిరావు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు పొడిచే పోట్లకి ఇకన అసలు రాజకీయాలు అనేటువంటివి పనికిరావు అంటే అంతే కదా. ఆయన అట్లా పొడవాలని చెప్పని చూశారంటే ఏది ప్రేమతో, అసలు ఆయనే దేవుడు అంటారు, ఆయనే ఇంద్రుడు అంటాడు, ఆయన వల్లనే మా జీవితాలు మారినాయి అంటారు. కానీ ఆ కత్తికి తేనె పూసి చక్కగా మళ్ళీ తేనె పూసి కసక్కన ఒడుస్తున్నారు. ఓరే నాయన, ఎందుకనండి తెలంగాణ ప్రభుత్వానికన్నా ఏపీ ప్రభుత్వానికి ఎందుకని ప్రాధాన్యత ఇవ్వట్లేదంటారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? అసలు వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఇంకోటి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తే సరిపోతుంది. సినిమాలకు సంబంధించినంత వరకు పెద్ద సినిమా అంటే వాళ్ళు టికెట్ల ధరలు హైక్ చేసుకోవటం కోసం సంప్రదిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇండస్ట్రీ కష్ట సుఖాలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దాని విషయంలో పాజిటివ్గా ఉంటారు. గతంలో సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్యాయం జరిగితే ఆయన ఒక్కడే మాట్లాడింది, ఆయన ఒక్కడే నిలబడింది. అంటే ఆయనతో పాటు ఉన్నారు కానీ ఆయన మాట్లాడాడు, ప్రశ్నించాడు. ఆయన సినిమాని టీచర్లను పెట్టి సినిమా థియేటర్ల దగ్గర టిక్కెట్లు అమ్మించినా కూడా ఆయన ప్రశ్నించే ఇది చేశాడు. కానీ ఆయన పొడవాలనుకోవటం దుర్మార్గం. అందుకనే ఇప్పుడు దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే చాలా సింపుల్గా ఘాటుగా ఎడంకాలు చెప్పు తెగిందా కొట్టాడు. పెద్దగా కాదు కానీ శుతి మెత్తగా కొట్టారు. అది ఎవరిని కొట్టారో కూడా మరి వాళ్ళకి తగిలితే తప్ప మిగిలిన వాళ్ళందరికీ తగలదు. అందుట్లో ఎవరిని అనలేదు. పర్టికులర్గా ఎవరైతే ఈ విషయంలో ఫోన్లు చేసి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి తగిలే విధంగా కొట్టాడనేది ఇప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది. సరే ఏది ఏమైనా కానీ ఇది మంచి పరిణామం కాదు అనేది మన అభిప్రాయం. సరే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంశాలను మనం గమనిస్తే ఆయన రిటర్న్ గిఫ్ట్ మీరు నాకు ఇచ్చారు. సరే మీ రిటర్న్ గిఫ్ట్ నేను అర్థం చేసుకున్నాను. మీరు కూడా ఇక నుంచి నన్ను కలవద్దు, మీరు నా దగ్గరికి రావద్దు, మీరు ఏదున్నా సరే మీరు ప్రొసీజర్ ప్రకారంగా రండి, మేము ప్రొసీజర్ ప్రకారంగా మేము కూడా ముందుకు వెళతాము, వ్యక్తిగతంగా మీరు రావద్దు
అని చాలా క్లియర్గా చెప్పారు. ఈ క్లియర్గా చెప్పిన దాంతో వాళ్ళకి చాలా వరకు అర్థమైంది. వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా క్లారిటీ కనిపిస్తుంది. భవిష్యత్తులో దీని మీద మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే ఎదురుగా వచ్చిన వాడితో యుద్ధం చేయొచ్చు, వెన్నుపోటు పొడిచేవాడితో యుద్ధం చేయలేం. పక్కనే ఉండు నవ్వుతూ కౌగులించుకుంటూ పొడిచేవాడితో యుద్ధం చేయలేం. ఇప్పుడు ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆ యుద్ధం చేయాలనుకున్నాడో ఆ యుద్ధం చేయాల్సినటువంటి ఆ వ్యక్తితోటి సమాజానికి చాలా నష్టం జరిగింది. చాలామంది థియేటర్ల వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారు, ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారు అనే అభిప్రాయాలు ఉన్నాయి. అట్లాగే మరి ఇక ఏంటనేది త్వరలో తేల్సారు అని చెప్పి అనుకుందాము. ఒకసారి ఇందాక బైట్స్ ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ప్రతిసారి కూడా ఇలాగ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది లేదా సృష్టించబడుతుంది? ఏమిటి మీకున్న సమస్య? ఇప్పుడే ఎందుకు ఈ సమస్య తెర మీదకి వచ్చింది? ఈ సమయంలో మీరు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉందా? తెలిస్తేనే మేము మా భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకోగలుగుతాం తప్ప ఇవి తెలియకుండా ఊరికే అప్పటికప్పుడు ఏదో ఒక పీస్ మీల్ సొల్యూషన్లా చేయడం కంటే కూడా లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను నమ్ముతున్నాం. మేము పరిశ్రమకి మేము సహకారం అందించాలన్నా కూడా వాస్తవాలు మాకు తెలియాలి. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటేనే మేము చేయగలుగుతాం. కనుక నిన్న మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పడం జరిగింది, దీని మీద ఎంక్వైరీ వేయమని. ఆయన కూడా ఎంక్వైరీ వేయడానికి అంత కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి చర్చలు జరగకపోతే అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షను, కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకు వెళ్ళింది. అది చాలామంది ఇండివిజువల్గా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత మూసేయటం అనేది లేదు. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ, ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. రైట్ నో ఈ బంధు గిందు అనేది అటువంటివి ఏమీ లేవు. దిస్ ద క్లారిటీ. మాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో, అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్. మేము ముగ్గురు ఉండాలి కదా. సో గ్యాప్ వచ్చింది కొన్నేళ్లుగా, ఈ డిస్కషన్లు కానీ ఈ కానీ జరగల. ఇప్పుడు జరుగుతుంది. ఆన్ ఎ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటని డిసైడ్ చేస్తాం. దామోదర్ ప్రసాద్ గారు చాలా ఉంది మా సమస్యలు, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి మూవ్ ఫార్వర్డ్ అంటున్నారు. సరే, ఆయన చెప్పినట్లుగా బయటికి వెళ్ళింది సినిమా థియేటర్లు బంధు. దీని వెనక మనకు కథ నడిపినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి. ఇది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. అతను మొత్తం థియేటర్ల వ్యవస్థని లేదా ఇంకొక వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని తను చేస్తున్నటువంటి ఒక అరాచకానికి పరాకాష్ఠగా చాలామందికి తెలుసు. సరే, దాని మీద ఏం చేయాలనేటువంటి దానికి ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది. అసలు ఆ థియేటర్లను ఆ చేతిలో పెట్టుకొని మొత్తం మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తామంటే కుదరదు. దానికి ఏం చెయ్యాలి అనేది కూడా ప్లాన్. ఇప్పుడు సినిమా థియేటర్లో 3 కంప్లైంట్లు అండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ సినిమాకి వెళితే సినిమా థియేటర్లో టికెట్ 200, 300, 500 ఉంటే పర్వాలా, కానీ సినిమా థియేటర్లో ఒక పాప్కార్న్ కొందామంటే ఆ పాప్కార్న్ 250 ఉండిద్ది. ఆ థమ్సప్ లేదా పెప్సీ కొందామంటే అది 150 రూపాయలు, 200 ఉండిద్ది. అంటే 400 రూపాయలు ఒక పాప్కార్న్ డబ్బాను ఒక కూల్ డ్రింక్కి 400 అయిపోతుంది. పార్కింగ్ చూస్తే 150 రూపాయలు పార్కింగ్ ఉంటుంది. ఏమి దుర్మార్గాలండి! అసలు క్యూబ్ థియేటర్లు ఏందండి? క్యూబ్ టెక్నాలజీని పెట్టి అసలు ఏం చేస్తున్నారండి? అసలు ఎన్ని షోలు వేస్తున్నారండి? అసలు దానికి ఇచ్చినట్టు కనీసం వాటర్ బాటిల్ ఉండి వచ్చిందండి థియేటర్లో. వాటర్ బాటిల్ అంటే మామూలు వాటర్ బాటిల్ లూజ్ ఉండదు. అంటే ఎవరో కేసు వేస్తే ఇప్పుడు లూజ్ ఏం లేదు, పాడు లేదు. దాంట్లో ఎవరు మురికి నీళ్ళు పోసి పెడుతుంటారు తాగకూడదని. అంటే అట్లా చాలా ఉన్నాయి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. ఆ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయాల్సిందే. అయితే ఒకటి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ మాఫియాని కొంత కంట్రోల్ చేసి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఇండస్ట్రీకి మంచి జరిగే విధంగా, ఎవరైతే ప్రేక్షకులకి, ఎవరైతే టికెట్లు కొని వెళ్ళేటువంటి ప్రేక్షకులకు మంచి జరిగే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఆ పెద్ద తలకాయల మీదే ఉంది. సరే, వాళ్ళందరూ ఇప్పుడు ఇంట్లో కూడా కొంతమంది ఉన్నారు, మీడియా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని అర్థమవుతుంది. సరే, మురళి ఉన్నట్లున్నాడు. మురళి ఏంటి, మొత్తానికి దుర్గేష్ గారు విచారణకు కూడా ఆదేశించినట్లున్నారు. మరి ఆ ఫోన్ చేసి ఎగ్జిబిటర్లతోటి రాండి మనం చర్చిద్దాం, మూసేద్దాం అని ప్రతిపాదన చేసిన ఆ వ్యక్తి దొరికితే ఏం చేస్తారు సార్? ప్రభుత్వం ఏం చేసింది? పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి లేఖలో సార్
పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు సార్. ఏ సమస్య వచ్చినా చాలా సానుకూలంగా స్పందించి లౌకికంగా వ్యవహరించేటువంటి పవన్ కళ్యాణ్ గారు తన వరకు వచ్చేటప్పటికి అంటే ఆ వ్యవహారం సినిమా అతను తల్లిలా ఇస్తారండి. ఇంత ఇబ్బంది జరుగుతుందని చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారండి. అంత సీరియస్గా రియాక్ట్ అయ్యేటప్పటికి ఎవరికి అర్థం కాలేదు. అంటే మీరు చెప్పిన అంశాలతో పాటుగా అసలు థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారు, టికెట్ హైక్ రేట్ పెట్టుకున్నప్పుడు ఆ హైక్ రేట్ ప్రకారం పన్ను చెల్లిస్తున్నారా లేదా, అసలు థియేటర్ లీజ్ ఎంత చెల్లిస్తున్నారు, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు వస్తున్నాయా లేదా, వీటన్నిటిని కూడా ఆరా తీయమని చెప్పారు సార్. ఇదంతా కూడా కందుల దుర్గేష్ గారికి అప్పచెప్పారండి. నెక్స్ట్ టైం నాదెండ్ల మనోహర్ గారికి కూడా బాధ్యత అప్పచెప్పారండి. అక్కడ మంచినీళ్ళు ఉండలేదు, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఇవన్నీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తోటి వెరిఫికేషన్ చేయించి అసలు థియేటర్లో ప్రేక్షకులకి పారిశుధ్యంతో పాటు పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారా లేదా ఇమీడియట్లీ దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి మనోహర్ గారికి ఆ బాధ్యతలు అప్పగించారు సార్. అంటే థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్తో పాటుగా అక్కడ పరిసరాల పరిశుభ్రత, వారికి అందుబాటులో ధరలు ఉండాలి, ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరలకు మాత్రం వాళ్ళు విక్రయించాలి. అందుకని వీళ్ళ చేతుల్లో పెట్టేసుకుని వీళ్ళ పన్నులు చెల్లించుకుని మొత్తం అంతా డేటా అంతా తీయమన్నాడు సార్ ఆయన. డేటా అంతా తీసిన తర్వాత ఖచ్చితంగా కూడా ప్రతి ఏదైతే థియేటర్ యాజమాన్యాలు లేదు సార్, జీరో సార్. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, కొంతమంది ప్రొడ్యూసర్ చేతిలోని థియేటర్లు ఉన్నాయి సార్. వాళ్ళ మీద కొరడా జులిపించడానికైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది సార్. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు లేఖ విడుదల చేస్తే దాంట్లో సారాంశం అంతా అదే సార్. అంటే ఆయన ఏదో పవన్ కళ్యాణ్ పెడదాం అనుకున్నారు కానీ ఇలా టాలీవుడ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిష్కరించే ఆయన ముందడుగేస్తున్నారు సార్. సరే, ఓకే మురళి, రైట్, థ్యాంక్ యూ. ఒకటైతే రాజు గారు తన్నేవాడు మాటే వింటారని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తనబోయేటప్పటికి అందరు లైన్ కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తనబోయి థియేటర్లు మొత్తం మూసేస్తారని అందరు లైన్ కట్టారు. ఎప్పుడు మంచి వాళ్ళకి రోజులు ఇవ్వండి. మంచి వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ఒక చులకన భావన అంటామా, లేకపోతే ఏముందిలే ఎక్కడ ఇబ్బంది ఉంటుందిలే అనేటువంటి భావన ఉంటుందో తెలియదు. కానీ కొంచెం తప్పులు ఎక్కువ ఉన్నాయి, సరి చేసుకోవాలి. ఇండస్ట్రీలో ఈ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళ ఆగడాలు, వాళ్ళ అరాచకాలను అయితే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో చెప్పిందని నడుస్తుందంటే మాత్రం అది సరైనది కాదు. అందుట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నదానికంటే కూడా ఆయన గత కాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఆయన నిలబడి ఫైట్ చేశాడు, పోరాడాడు. మరి అలాంటి వ్యక్తి విషయంలో ఆయన కొంచెం పద్ధతిగా, సంస్కారంగా, కొంచెం మర్యాదగా లేకపోతే మాత్రం అది సరైనది కదా. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరో తేల్చాల్సిందే. ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి చేసి ఇలాంటి వ్యవహారాలు నడిపితే మాత్రం అతను వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా గవర్నమెంట్ ఫామ్ అయితే వెళ్ళి విషెస్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదండి. ప్రోటోకాల్ అనేది మీరు మినిమం వచ్చి కూడా 1 year అవుతున్నా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు అది కొంచెం అది దామోదర్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు లీడ్ తీసుకొని కొంచెం అందరిని అన్ని అసోసియేషన్స్ కలిపి వాళ్ళు అందుట్లో ఇప్పుడు అమరావతి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి అక్కడ ఏదన్నా దీనికి సంబంధించినటువంటి ఒక క్లబ్బో, ఒక అసోసియేషనో, లేదా దానికి సంబంధించిన ఒక ఛాంబరో ఇట్లాంటివి కూడా అడిగి కొంచెం చేసుకునే అవకాశం ఉంది. అది వాళ్ళు చేసుకుంటారా లేదా అనేటువంటిది ఇక అది వాళ్ళ ఇష్టం.